ఈ సంవత్సరం మీనరాశి వారికి డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవదు. గౌరవం పెరుగుతుంది కానీ మైండ్ మాత్రం కొంచెం ప్రశాంతత తగ్గుతుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు అంటే 2026 జూన్ నుంచి 2026 అక్టోబర్ వరకు మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆ మధ్యలో. కానీ ఒక చిన్న మిస్టేక్ చేస్తే అప్పులు, ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే అసలు మీకు 2026 ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. నమస్తే పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి వచ్చే ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ రాశిలోకి వచ్చేవారు మనకి మెయిన్లీ చూసుకుంటే నక్షత్ర పాదాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1 నుంచి 4 పాదాలు, రేవతి 1 నుంచి 4 పాదాలు అనేవి కనిపిస్తున్నాయి. ముందు చూసుకుంటే గనక ఆదాయ వ్యయాల గురించి చూసుకుందాం. ఆదాయము వ్యయము వీళ్ళకి 14 ఈక్వల్గా ఉంది. అంటే ఈ మీనరాశి వారికి డబ్బు వస్తుంది కానీ అదే స్పీడ్లో ఖర్చు కూడా అయిపోతుంది అనేది చూపిస్తుంది ఈ సంవత్సరం. ఇది చాలా మందికి రియల్ లైఫ్లో ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఈ ఇయర్లో. మీనరాశి వాళ్ళకి ఎంత సంపాదిస్తున్నారో అర్థం కాదు కానీ సేవింగ్స్ 0 ఉంటాయి. కానీ అంటే వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకి సలహా ఇచ్చేది ఏంటి అంటే ఎర్న్ చేయడం కన్నా మేనేజ్ చేయడం నేర్చుకోవాలి అని. సంపాదించడం పైన కంటే కూడా సంపాదించవచ్చు, అది ఓకే, కానీ ఎక్కువగా దాన్ని మేనేజ్ చేయడం, వచ్చిన దాన్ని సేవ్ ఎలా చేయాలి, సేవింగ్స్ మీద మేనేజ్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి అనేది చెప్పాలి ఈ సంవత్సరం. అలాగే రాజపూజ్యము అవమానము, రాజపూజ్యం అవమానం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి అనుకుంటే కనుక 7 రాజపూజ్యం చూపిస్తుంది, అవమానం 2. అంటే ఓవరాల్ రిజల్ట్ ఇది ఈ సంవత్సరానికి. అంటే గౌరవం, పేరు, ప్రతిష్టలు అవి పెరుగుతాయి, అదైతే బాగుంది. అంటే సమాజంలో మీకు ఈ సంవత్సరం గౌరవం పెరగడం, మీకు మీ మాటకు విలువ ఉంటుంది, మీ మీద నమ్మకం పెరుగుతుంది. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న అపార్థాలు అయితే వస్తాయి. అవి అంటే అవమానం 2 చూపిస్తుంది, ఏలినాటి శని ప్రభావం కొంతవరకు ఉంటుంది. కానీ అవి పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే పట్టించుకోకుండా ఉంటేనే మీరు టాప్లో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే శని ప్రభావం. మెయిన్ మనకి మీకు రాశిలోనే ప్లేస్ అయినటువంటి శని మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఫీల్ అయినట్టుగా చేస్తారు. ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎందుకో టెన్షన్, ఏదో ఒక హెవీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ బాధ్యతలు, జాబ్ ప్రెషర్ ఇవి మీ మైండ్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఈ శని పడనివ్వడు. అంటే మీకు శక్తిని ఇస్తాడు, పోరాడే శక్తిని ఇస్తాడు మీ రాశిలో ఉన్న శని. సో శని దృష్టి ఏ ప్లేసెస్ మీద ఉంటుంది మనకి? శని రాశిలో ఉన్నప్పుడు ఈ యొక్క సప్తమ భావాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉండడం, అంటే 7వ స్థానాన్ని చూస్తారు, అలాగే 10వ స్థానాన్ని చూస్తారు, 3వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. చూడడం అంటే శని యొక్క దృష్టి పడుతూ ఉన్నప్పుడు ఆ ఏరియాస్ దేనికి సంబంధించినవో ఆ ఎఫెక్ట్ అనేది నెగిటివ్గా ఇస్తూ ఉంటారు. సో సప్తమ స్థానం అనేది పార్ట్నర్ ప్లేస్, అండ్ 10వ స్థానం 10th హౌస్ అనేది ప్రొఫెషన్, వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి ప్లేస్. 3rd హౌస్ సిబ్లింగ్ ప్లేస్, అండ్ కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో శని దృష్టి ఈ 3 ప్లేసెస్ మీద ఉండడంతో పాటు 1st హౌస్, వాళ్ళ లగ్నం, వాళ్ళ రాశి, వాళ్ళ పర్సనాలిటీ, వీటి మీద కూడా ఉంటుంది. సో శని ఈ ప్లేసెస్ని ఎఫెక్ట్ చేస్తుండడం వల్ల మనకి ఏంటంటే మెయిన్ 1st హౌస్, 3rd హౌస్, 7th హౌస్ అండ్ 10th హౌస్ ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రొఫెషన్లో కొంచెం స్ట్రెస్ ఉండడము, పార్ట్నర్ రిలేటెడ్ కొంచెం అపార్థాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి కొంత కనిపిస్తూ ఉంటాయి. అది ఓన్లీ అంటే పార్ట్నర్ అన్నప్పుడు లైఫ్ పార్ట్నరే కాకుండా బిజినెస్ పార్ట్నర్, ఇలా ఎదుటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు అనేది కనిపిస్తూ ఉంటుంది. 3rd హౌస్ సిబ్లింగ్స్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ కొంత ఇబ్బందులు ఏర్పడతాయి ఆ విధంగా. బట్ ఇదేంటంటే ఒరిజినల్ చార్ట్లో వాళ్ళకి శని ఎలా ప్లేస్ అయ్యి ఉన్నారో అది కూడా చూసుకోవాలి. ఇది ఓన్లీ గోచార ఫలితాలు, రాశి ప్రకారం మాత్రము కొంతవరకు ఫలితం ఇస్తాయి. ఒక 40-50% వరకు గోచార ఫలితాలు ఇస్తాయి. మిగిలినది వాళ్ళ మహాదశ, అంతర్దశలు మరియు వాళ్ళ జాతక చక్రంలో ఇక్కడ ఆ శని ఎక్కడ ప్లేస్ అయ్యి ఉన్నారు దాన్ని బట్టి శనిచ్చే రిజల్ట్స్ వ్యారీ అవుతాయి. సో ఈ వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ జన్మ జాతకం కూడా చూపించుకోవాలి మీరు మీనరాశి వాళ్ళు.
మీకు లగ్నం ఏమైంది, లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాతే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు శని ప్రభావం ఓకే, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. రాహు ప్రభావం అనేది ఎలా ఉంది అనేది చూస్తే, ఒక్క నిమిషం. ఫస్ట్ శని అయితే కనుక మనకి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవనామ సంవత్సరం అంతా కూడాను ఉగాది టు ఉగాది చూస్తే మనకి ఇక్కడే ఉంటారు, మీనరాశిలోనే ఉంటారు, మార్పులు ఎక్కడా లేవు శనికి. ఓకే, సో రిజల్ట్ అయితే అలాగే ఉంటుంది. ఆ యొక్క దృష్టి, వాటి శని యొక్క దృష్టి కూడా అదే ప్లేసెస్ మీద ఉండటం అనేది కనిపిస్తుంది. రాహుని తీసుకున్నప్పుడు మనకి రాహు ఎక్కడ ఉన్నారు. సో ఈ యొక్క రాహు మనకి 12వ స్థానంలో ఉన్నారు మీనరాశికి. మీనరాశికి ఎప్పుడైతే రాహు 12వ స్థానంలో ఉంటున్నారో మీ మైండ్ అనేది రెస్ట్లెస్గా ఉంటుంది, అనవసరమైన ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ థింకింగ్, కొన్నిసార్లు ఎవరో మీకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, రహస్య శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 12వ స్థానం హాస్పిటల్స్ని, ఎక్కువ వ్యయాల్ని సూచిస్తుంది. సో రాహు అక్కడ ఉండడం హాస్పిటల్ ఖర్చులు లేదా ఆరోగ్యానికి డబ్బు ఎక్కువగా వెచ్చించే పరిస్థితులు అనేవి కల్పిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే ఎక్కువగా హాస్పిటల్స్కి కానీ టెంపుల్స్కి కానీ డొనేట్ చేయటం అనేటువంటిది ఎక్కువగా సూచించేదగ్గ విషయం వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే 12వ స్థానంలో రాహు ఉన్నారు. సో ఈ యొక్క రిజల్ట్ అనేది రాహుది ఈ విధంగా ఉంటుంది. రాహుకేతువుల్లో మార్పు ఒకటేసారి జరుగుతుంది డిసెంబర్లో, నవంబర్ ఎండింగ్, డిసెంబర్ ఆ టైంలో మార్పు ఉంది కాబట్టి అప్పుడు రాహుకేతువులు ఇచ్చేటటువంటి రిజల్ట్ మారుతూ ఉంటుంది. అండ్ రాహు ఓకే, అండ్ కేతువు ఇక్కడ మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రాహు 12వ స్థానంలో, వ్యయ స్థానంలో ఉంటూ నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నారు, అంటే హెల్త్ పరంగా హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కూడా ఇస్తున్నప్పటికీ కేతువు మాత్రం 6వ స్థానంలో ఉండటం శత్రువుల మీదే విజయం, శత్రువులపై విజయాన్ని ఇస్తారు కేతువు 6వ స్థానంలో ఉంటూ. ఇక్కడ చూసుకుంటే కనుక మీకు సింహరాశిలో, ఇక్కడ మీనరాశి కదా, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహంలో కేతువు. సో 6వ స్థానంలో కేతువు ఉన్నప్పుడు శత్రువులపై విజయం. మీకు సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు ఒక్కసారిగా సాల్వ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో రోజులుగా కంటిన్యూ అవుతున్న సమస్యలకి ఒక్కసారిగా ఎండ్ పడే అవకాశం కూడా ఉంటుంది ఈ కేతువు ప్లేస్మెంట్ వల్ల. ఇది చాలా పవర్ఫుల్ పొజిషన్ కేతువుది అని చెప్పుకోవచ్చు. అలాగే జూపిటర్ టర్నింగ్ పాయింట్ అనేది కూడా మనకి ఉంది. ఇక్కడ ఏంటంటే జూపిటర్ ఇప్పుడు మీకు ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి, అంటే ఈ ఉగాది నుంచి కూడా, ఉగాది అయింది కాకపోతే ఏంటంటే ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కదా మనం చెప్పుకునే రిజల్ట్స్. సో జూపిటర్ ఇక్కడ మిథున రాశిలో చతుర్థంలో ఉన్నారు, 4వ ప్లేస్లో. సో గురుడు పెద్ద గేమ్ చేంజర్ మీకు. ఎందుకంటే మైండ్ జూన్ వరకు మైండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండదు జూన్ వరకు కూడా. ఎందుకంటే చతుర్థంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ గురుడు అంత మంచి రిజల్ట్ ఇవ్వరు. చతుర్థంలో ఉన్నటువంటి గురుడు 10th హౌస్ని ఆస్పెక్ట్ చేస్తారు. ఫ్యామిలీ అండ్ జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ ఎక్కువగా బర్డెన్ ఇస్తూ ఉంటారు. మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారు, బికాజ్ ఇది మెంటల్ పీస్కి సంబంధించిన హౌస్ కూడా చతుర్థ స్థానం అనేది. అండ్ మనం చూసుకున్నట్లయితే కనుక జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇది మీ గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్, జాబ్ ఆఫర్స్, తర్వాత ఇంక్రిమెంట్స్, ఎవరైనా అంటే ఇవి ప్రయత్నాలు చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి లవ్ రిలేషన్, తర్వాత సొసైటీలో పేరు ప్రతిష్టలు అన్నీ ఒకేసారి పీక్లోకి వస్తాయి జూన్ దగ్గర నుంచి. స్లోగా ఎప్పుడైతే గురుడు ఈ యొక్క మనకి మీనరాశి వాళ్ళకి చతుర్థంలోంచి పంచమంలోకి వెళ్తారో అప్పుడు ఆ టైం నుంచి కూడా గురు మార్పు చాలా బాగా వర్క్ అవుతుంది వీళ్ళకి. వీళ్ళు మాట్లాడే మాటలు, ఇంటెలిజెన్స్, మీ ప్రజెన్స్, మీరు ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నారు అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా మారుతాయి. సో ఎప్పుడైతే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6 వరకు, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడాను గురుడు కేతువుతో కలుస్తున్నారు. ఇక్కడ మనకి గురువు వచ్చేసి సింహరాశిలోకి వెళ్తారు అతిచార యోగం మీద.
సో అతిచార యోగం మీద ఎప్పుడైతే సింహరాశిలోకి వెళ్తారో అప్పుడు గురుకేతు కలయిక జరుగుతుంది. గురుకేతు కలయిక వల్ల అప్పులు, ఆరోగ్యము, శత్రువులు ఇవన్నీ ఇలా కూడా ఇటువంటి రిజల్ట్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా 6వ స్థానం అవుతూ ఉంటుంది. సో 6వ స్థానం అవడంతో గురుకేతు కలయిక 6వ స్థానంలో ఉండటం అనేది ఈ విధమైన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి కర్కాటక రాశిలోకి వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు మనకి 25th అంటే మనకి జనవరి 25th 2027 నుంచి ఆ రోజు కర్కాటక రాశిలోకి మళ్ళీ జూపిటర్ బ్యాక్ వెళ్తున్నారు. సో గురుడు ఎప్పుడైతే మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్తారో అప్పుడు మళ్ళీ పంచమ స్థానం కదా. సో కర్కాటక రాశి పంచమ స్థానం అవుతుంది మీనరాశికి. ఎప్పుడైతే గురుడు ఇక్కడ ఉంటారో ఈ పంచమ స్థానంలో మళ్ళీ ఇందాకలా చెప్పుకున్న గోల్డెన్ పీరియడ్ రిజల్ట్ మళ్ళీ ఇస్తారు ఇక్కడ. ఎప్పటి వరకు? జూన్ 26th వరకు కూడా. జూన్ 26కి కంప్లీట్గా మళ్ళీ మనకి గురుడు ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. జూన్ 26 కల్లా గురుడు కంప్లీట్గా ఇక్కడ వరకు వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు అతిచార యోగం కాదు, కంప్లీట్గా సింహరాశిలోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇయర్ జూన్ 26th. అది మనకి ఉగాది లోపల రాదు, కాకపోతే నేను గురువు యొక్క ట్రాన్సిట్ చెప్తున్నాను. బట్ మనకి ఇక్కడ వరకే వస్తుంది. సో జనవరి వరకు మనకి జనవరి 25th వరకు. సో జనవరి నుంచి కంప్లీట్గా మనకి జూన్ వరకు కూడా జూపిటర్ చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నారు మనకి మీనరాశి వాళ్ళకి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత రాహువుని తీసుకుంటున్నాం మనము. ఆల్రెడీ రాహు గురించి చెప్పుకున్నాము. రాహు వచ్చేసి మనకి డిసెంబర్ తర్వాత, డేట్ ఎప్పుడు అంటే కనుక 5th December 2026. సో 5th December 2026 నుంచి రాహువు లాభస్థానంలోకి వెళ్తారు వీళ్ళకి. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, 12th ఉన్న రాహువు December 5th నుంచి లాభస్థానంలోకి వెళ్తున్నారు. సో రాహువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వెళ్ళారో ఆదాయం పెరుగుతుంది, కొత్త అవకాశాలు అనేవి వస్తాయి, మీ నెట్వర్క్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ 11th అంటే మనకి ఫ్రెండ్స్ నెట్వర్క్ కూడా వస్తుంది కదా. సో రాహు ఇక్కడికి వెళ్ళినప్పుడు రాహు ఎన్హాన్స్ చేస్తారు. రాహు కూడా మనకి గురుడు లాగానే కొంతవరకు. అంటే రాహు ఎక్కడికి వెళ్ళినా కనెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఆ ఏరియాలో. 11th హౌస్ లాభస్థానం కాబట్టి మంచిదే, ఇది పాజిటివ్. సో ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాహువు కేతువు అన్ని గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం కదా, శని, గురువు, రాహు, కేతువులు. ఓవరాల్గా వీళ్ళకి మైండ్ కంట్రోల్ అనేటువంటిది చాలా అవసరం. ఓవరాల్గాను స్ట్రెస్, నిద్ర లోపము, నరాల బలహీనత వచ్చే అవకాశాలు ఉంటాయి. స్ట్రెస్ వల్లనే ఇదంతా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఏలినాటి శని అంటే 7.5 పీరియడ్ ఎప్పుడైతే శని రాశిలోనే ఉంటారో అప్పుడు ఇవన్నీ ఇటువంటి రిజల్ట్స్ ఎక్కువగా స్ట్రెస్, నిద్రలేమి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. దానికోసం మీరు చేసుకోవాల్సింది శని రెమెడీస్. ఓకే, నేను డిస్క్రిప్షన్లో రెమెడీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను లైట్గా, అంటే మీరు చేసుకోగలిగేవి. శనికి అండ్ గురుగ్రహం ఎప్పుడెప్పుడైతే బాగాలేదని చెప్పానో ఆ టైమింగ్స్లో గురుగ్రహానికి, రాహుకేతువులకి ఏ టైంలో బాగాలేదని చెప్పానో వాటికి మీరు చాంటింగ్ వరకు చేసుకోగలిగితే, నేను ఎక్కువగా చాంటింగే ప్రిఫర్ చేస్తాను నా కస్టమర్స్కి, నాకు కనెక్ట్ అయ్యే యూజర్స్కి కూడా ఆస్ట్రో ప్లాట్ఫామ్స్లో. సో రెమెడీస్ అనేవి చాలా మినిమల్గా మీరు చేసుకోదగ్గవే ఉంటాయి. సో అది మీరు ఫాలో అవ్వచ్చు. అవి నేను డిస్క్రిప్షన్లో వీలైతే ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేస్తే నేను రెమెడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో. మీరు కామెంట్ చేయండి. సో ఇది కంప్లీట్గా మీనరాశి వాళ్ళకి వచ్చేసి ధ్యానము, యోగా అనేది చాలా అవసరం ఈ టైంలో. తర్వాత మొత్తానికి ఈ సంవత్సరం మీనరాశి వారికి కష్టం ఉంది కానీ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. జూన్ టు అక్టోబర్ మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. గురువు మీకు మంచి దారి చూపిస్తారు. మీరు ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో, పెండింగ్లో ఉందో దానికోసం మీకు గురువు దారి చూపించడానికి వస్తున్నారు జూన్ టు అక్టోబర్ మధ్యలో ఈ సంవత్సరం. అలాగే రాహు మీకు లాభాలు తెచ్చే ప్లేస్లోకి వెళ్తున్నారు, అప్పటి నుంచి లాభాలు ఇస్తారు. తర్వాత మీరు సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే ఈ సంవత్సరం మీకు చాలా పాజిటివ్ అవుతుంది, సంవత్సరం మీదే అవుతుంది. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి ఫ్యామిలీ అందరూ.